या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. మీనరాశి వారికి 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని. ది అంటే ఏలినాటి శని జన్మంలోనే ఉన్నది. జన్మంలోనే ఉన్న కారణంగా ముఖ్యంగా ఆలోచన ధోరణి బాగుండదు, ప్రవర్తన దెబ్బతింటుంది, చెడు వైపు ఎక్కువ ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. శరీరం ఇది తనుభావం కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తాయి. ఈ 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మన సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ సంవత్సరం అనే చెప్పుకుందాం. అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ మీనరాశి వారికి ఇస్తున్నాడు. ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ, షష్టమ అంటే మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చతుర్థ స్థానంలో జనవరి 1 నుంచి జూన్ 1 వరకు అంటే మే 30 అనుకుందాము, 5 నెలల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానం 4వ స్థానంలో సంచారం వల్ల తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఆవిడ యొక్క ఆశీర్వచనం పొందటంలో కానీ, ఆశీస్సులు పొందటంలో కానీ, అలాగే విద్య విషయంలో కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలలో అన్ని ప్రతికూలతలే కనబడతాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ 5 నెలలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, వాహన వ్యాపారం చేసేటటువంటి వారికి కలిసి వచ్చే కాలం కాదు. ఈ 5 నెలలు కూడా 4వ స్థానంలో మిథున రాశిలో గురు సంచారం అంతా కూడా. తదుపరి గురువు సంక్రమణం మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతారు. ఇక్కడ సంవత్సరం పాటు ఉండాలి. ఇక్కడ కర్కాటకంలో అదే నేను గుర్తిస్తాను, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువు కూడా 5 నెలలే ఉంటున్నారు, సంవత్సరం ఉండాలి. కానీ ఇక్కడి నుంచి అతిచారం వలన మరలా
కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళి 2 నెలల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ 3 రాశుల్లో ఆయన సంచారం కాబట్టి 3 రకాల ఫలితాలు చెప్పుకోవాలి. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు మనం చెప్పుకున్నాము, అది వారికి అనుకూలం కాదు. ఎవరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన వ్యాపారులకి ఈ మంచిది కాదు. అది ఫస్ట్ హ్యాండ్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, అటువంటి వారికి ఎవరికి ఆ వ్యాపారం చేసేవారికి అనుకూలం కాదు చతుర్థ స్థానంలో. ఓకే, ఇక 5వ స్థానం దగ్గరికి వచ్చేందుకు చూసినట్టయితే 5 నెలల పాటు ఉన్నారు. 30వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడే ఉంటారు. అక్కడ 5 నెలలు మాత్రం సంతానం విషయంలో చాలా చక్కటి ఫలితాలు, బాగా చదువుతారు. మనం ఊహించిన కన్నా కూడా బాగా చదవగలుగుతారు. మనమే శభాష్ అనేటట్టుగా చదివి మనకు చూపిస్తారు. మన పిల్లలకు కూడా అనేక కొన్ని విషయాల్లో కొంత ప్రజ్ఞత స్వతహాగా భగవత్ ఇచ్చేటటువంటి ఉంటాయి. ఆ విషయాల్లో కూడా వాళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద మన పిల్లల్ని చూసి మనమే సంతోషపడే విధంగా ఉంటుంది ఈ విధమైనటువంటి 5 నెలలు. తదుపరి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఒక 2 నెలల పాటు. 6వ స్థానం అంటే ఏమవుతుంది మీకు అక్కడ? సింహం అవుతుంది. ఈ సింహంలో ప్రవేశించినప్పుడు మీకు 6వ స్థానం కాబట్టి రోగాలు అంటే జలుబు, దగ్గు, జ్వరమో ఏదో ఒకటి రోగాలు కొంచెం పీడించేటువంటి అవకాశం ఉంటుంది ఆ 2 నెలలు. అలాగే అప్పులు వాళ్ళు కొంచెం బాధ ఎక్కువ అవుతుంది. అంటే మనకి ఏదైనా రుణం ఉంటే తీర్చలేకపోతాము. తర్వాత వాడు 4 సార్లు అడిగే కొంచెం కోపం వస్తుంది, వాడు ఏదో అంటాడు, మనం బాధపడాల్సి వస్తుంది. అలాగే మనం దేనికోసం ఈ అప్పు తీర్చడానికో మరోదానికో మనము మన రుణం కోసం ప్రయత్నం చేస్తే ఇంకో దగ్గర వాడి దగ్గర నుంచి అప్పు పుట్టదు. ఈ విధంగా మొత్తం మీద ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి 2 నెలలు కూడా గురువు మనకి ప్రతికూలమైన ఫలితాలు, డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, ఆరోగ్యానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమండి, ఈ విధంగా గురువు యొక్క సంచారం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీకు కేతువు కూడా 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ కేతువు మాత్రం 6వ స్థానంలో సంచారం చాలా మంచి చక్కటి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఇదే స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి ఆయన చూస్తే ఆయన 2 నెలలు, ఈయన సంవత్సరం పాటు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రశ్నిస్తున్నాడు. అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు భిన్నమైనటువంటి ఇస్తారు తప్పకుండా. ఇప్పుడు మన ఇంట్లో ఉందామండి, మన ఇంట్లో 4 ఉంటాం. తండ్రి సంపాదిస్తాడు, పెద్దన్న సంపాదిస్తాడు, మరి చిన్నపిల్లలందరూ స్కూల్ ఫీజు కావాలంటాడు, ఆవిడేమో చీరలు కావాలి, బట్టలు కావాలి, ఇంట్లో సామాను కావాలి, అనేకం ఉంటాయి. వాళ్ళ పని వాడు సంపాదించడం, వీళ్ళ పని ఖర్చు పెట్టడం మన ఇంట్లోనే ఉంది కదండి. అదేవిధంగా ఒకే రాశిలో ఉన్న గ్రహాలు భిన్నమైనటువంటి ఫలితాలు ఎందుకు ఇస్తాయంటే దానికి ఆ గ్రహాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి వస్తుంది. అలాగే ఉంటాయి, అంతే ఇవి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఉదాహరణ ఒక ఇంట్లో ఒకరు సంపాదిస్తారు, 4 ఖర్చు పెడతారు, లేకపోతే 4 సంపాదిస్తారు, ఒకటే ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో ఈ విధంగా ఉంటుంది. అది ఆ ఇంటిని బట్టి, ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏం చేస్తాడంటే అన్నిటికీ మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు అనుకూలమైన ఫలితాలే. ఇక్కడ మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అప్పు ఉంటే తీర్చేయగలుగుతారు. మీరు కొత్త అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అప్పు పుడుతుంది మీకు. ఆ అప్పు పుట్టినటువంటి ద్రవ్యం కూడా మీకు చక్కగా ఉపయోగపడి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తుంది. అయితే లాస్ట్లో 25 రోజులు మాత్రం ఆయన వక్రగతి ద్వారా ఆయన కూడా కేతువు కూడా సంక్రమణమే, ఒక రాశి నుంచి రాశికి మారే కాలం ఇది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుండి 25 రోజులు పాటు మీకు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. అక్కడ మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెడతాడు. అక్కడ గురువు గారు ఉండి పిల్లలకి ఎంతో ఫేవర్ చేస్తూ ఉంటే, ఎంతో మంచి చేస్తూ ఉంటే, ఈ 25 రోజులు ఈ కేతువు గారు వెళ్ళి అక్కడ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతాడు. ఏంటి, ఆరోగ్య విషయం కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, గాయాలు తగిలించుకోవడం కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మన సంతానం మీద దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఈ కేతు 25 రోజులు. మొత్తంగా చెప్పాలంటే సంవత్సరంలో 25 రోజులు పెద్ద లెక్క కాదు. కేతువు మీకు పూర్తి అనుకూలుడే. రాహు అనుకూలుడు కాదు, శని అనుకూలుడు కాదు. గురువు మాత్రం ఒక్క 5 నెలలు అనుకూలుడు, కేతు అనుకూలుడు. పూర్తి సంవత్సరం కూడా మనం చెప్పుకోవాలంటే కేతు అనుకూలుడు. అంటే మీకు శనికి రాహుకి తప్పకుండా
మీరు గురువు కూడా చేసుకుంటే మంచిది 3 గ్రహాలు. కాబట్టి రోజు ఎలాగో చదువుకుంటున్నారు కదా, ఆ శనికి వాటికి ఏదో అభిషేకం చేయించుకోవటము, జపాలు, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైనా భక్తిపూర్వకంగా చేయండి. శక్తి ఉండి కృతి పని చేయకండి. అర్థమైంది కదా. ఆ విధంగా రాహుకి మినువులు దానం ఇచ్చుకోవటము, శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటము. ఆ గురువు కూడా ఒక 5 నెలలే యోగకారకంగా ఉన్నాడు కాబట్టి 7 నెలలు ప్రతికూలంగానే ఉన్నాడు కాబట్టి శనగలు 1.25 కేజీ శనగలు ఇవన్నీ ఇచ్చి, ఇది మీకు తోచిన దక్షిణ ఏదో ఉంటుంది కదా, మనస్సంకల్పం ఏది చెబితే అది ఆ డబ్బులు ఇచ్చి ఎవరికైనా దానం, ఒక బ్రాహ్మడికి లేదా గుళ్ళో పూజారి గారులు అక్కడ ఎవరిదో ఏర్పాటు చేస్తూ ఉంటారు, అక్కడ గుళ్ళోనో దానం ఇచ్చేసినట్టయితే మీరు ఈ కష్టాల నుంచి ఈ రాహువు శని ఈ గురువు 7 నెలలు మనకి పెట్టేటటువంటి ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా మనం బయటపడగలుగుతాము. అర్థమైంది కదండి. ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోండి. అంతా శుభ్రంగా, అంతా సాఫీగా జరుగుతుంది. శుభం భూయాలు.